తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు అనే అంశాన్ని తేల్చడం కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీత ఈరోజు ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని అంశాలు వైసీపీ వాళ్ళకి కొన్ని ఖచ్చితంగా రుచించవు, చాలా వరకు అంశాలు. అయితే మాట్లాడినటువంటి తీరులో ఆమె న్యాయ పోరాటాన్ని కానీ, ఆమెకి ఏదో నిజంగా హత్యలో కొంతమంది వైసీపీ మూర్ఖులు అంటున్నట్లుగా, కొంతమంది వైసీపీలోని మూర్ఖులు అంటున్నట్లుగా ఆమెకి ఏదో హత్యలో ప్రమేయం ఉందని కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు నాకైతే లేవు. ఆవిడకి ఈ హత్యతో ఎటువంటి ప్రమేయం లేదనే నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకడిని. అయితే ఈరోజు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మాత్రం దే ఆర్ సౌండింగ్ లైక్ ద వాయిస్ ఆఫ్ టీడీపీ అని విపరీతమైనటువంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తున్నాయి. ఆవిడ చేసే పోరాటం కరెక్టే, ఆవిడ పోరాటం చేయడాన్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలి చాలామంది. లీగల్గా ఆవిడ మూవ్ అవుతున్నటువంటి విధానాలని ఎవరైనా సరే సెల్యూట్ కొట్టాల్సిందే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆవిడ ఎదురుగా నిలబడి, రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ విచారణ వద్దు అంటే కాదు కావాలి అని కోర్టుకు వెళ్ళి పోరాటం చేసి సిబిఐ విచారణ తన తండ్రి మర్డర్ కేసు మీద ఆమె తెప్పించుకోవడం కానీ, ఏపీ హైకోర్టులో అయితే వీళ్ళు ప్రభావితం చేస్తారని ఆవిడ నమ్మి తెలంగాణ హైకోర్టుకి కేసును మార్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ వైఎస్ సునీతారెడ్డి యొక్క పోరాటం కింద ఆవిడని చూసి చాలామంది అన్యాయం జరుగుతున్న వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి ఇట్లా స్ట్రాంగ్గా అని అనిపించే రకంగానే మనకి డెఫినెట్లీ ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు, ఆవిడని ఎవరు కూడా ఏమీ అనట్లేదు. కానీ ఈరోజు ఆవిడ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని అంశాలని ఆవిడ కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం ఏదైతే ఉందో, ఆవిడ టీడీపీ యొక్క ట్రాప్లోకి, ఏబిఎన్ రాధాకృష్ణ ట్రాప్లోకి, ఈనాడు రామోజీరావు ట్రాప్లోకి వెళ్ళిపోయారు అని కొందరు న్యూట్రల్స్ అంటున్నారు. చాలామంది వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే అంటున్నారు. డెఫినెట్లీ షర్మిల యొక్క సపోర్టుతో, వైఎస్ విజయమ్మ యొక్క సపోర్టుతో ఆమె అట్లా నిలబడ్డారు ఇన్నాళ్ళు. ఆమె తండ్రి యొక్క చావుకు సంబంధించి, హత్యకు సంబంధించి పోరాటం చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. అంతవరకు ఎవరికి క్వశ్చన్ లేదు. కానీ కొన్ని మెయిన్ లాజిక్స్ని ఆమె మిస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏమంటున్నారంటే, ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హత్య జరిగిన 5-6 రోజుల్లోనే హంతకుడు ఎవరనేది కనిపెట్టడం చాలా ఈజీ, పాసిబుల్ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో. కానీ ఎందుకు కనిపెట్టలేకపోయారు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఆ ప్రశ్న ఎవరికి వేయాలి? ఆమె జగన్మోహన్ రెడ్డిగా కాదు. ఎందుకంటే హత్య జరిగిన 3 నెలల పాటు చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నారు. మచ్చుకుకి ఒక్కసారైనా ఆయన్ని కూడా ప్రస్తావించి ఆయన్ని కూడా క్వశ్చన్ చేయాలి కదా. ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత 3 నెలలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే 4 సంవత్సరాల 10 నెలలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీ అన్నయ్య కావచ్చు, మీరు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన ఎదురుగా నిలబడాలి, డెఫినెట్లీ మిమ్మల్ని మెచ్చుకుంటాం. కానీ ఈ 3 నెలల కాలానికి మీరే 5-6 రోజులు అంటున్నప్పుడు హత్యకి కనిపెట్టడానికి అలాంటి అంశాలను ఆయన కూడా కనిపెట్టలేకపోయారు, ఆయన కూడా అట్లా ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదు అనన్న ఒక టాపిక్ ఎత్తాలి కదా. అదొక పాయింట్. రెండోది, సిబిఐ విచారణ ఆలస్యం చేస్తున్నటువంటి స్టైలు జగన్మోహన్ రెడ్డి వెనకుండా నడిపిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. ఇది కూడా చాలా వరకు మనకి అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని ఆల్మోస్ట్ సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటుందో అప్పుడే జగన్ హడావిడిగా ఢిల్లీకి వెళ్తారు. ఆ తర్వాత సిబిఐ వెనక్కి తగ్గుతుంది, లేకపోతే ఇక్కడి నుంచి మంతనాలు సాగిస్తారు కొంతమంది వ్యక్తులతో, మళ్ళీ వెంటనే సిబిఐ వెనక్కి తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనమే చూసినటువంటి అంశాలు. కాకపోతే సిబిఐ విచారణ సంగతి పక్కన పెడితే, ఏపీలో ఉన్నటువంటి హైకోర్టులో కూడా తన అన్న ప్రభావితం చేస్తారేమో అని పక్క రాష్ట్రానికి మీరు వెళ్ళి ఈ యొక్క కేసును కూడా మార్చుకున్నారు కదా. ఆ అంశాన్ని మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న. సరే, ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో అన్నారు అనుకుందాం, ఇప్పుడు న్యూట్రల్స్ కూడా మీ మీద ప్రశ్నించడం మొదలుపెట్టారు. సిబిఐ అనేది బీజేపీ యొక్క, అంటే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ యొక్క అరచేతిలో అయినా ఉంటుంది, వాళ్ళే దీన్ని నడిపిస్తారు. సిబిఐని ఇష్టం వచ్చినట్టు తోలు బొమ్మల్లాగా నడిపిస్తున్నటువంటి పార్టీలు ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బీజేపీ. సో కేంద్రంలో ఉన్న బీజేపీని మీరు ఒక్క ప్రశ్న కూడా ఎందుకు వేయట్లేదు ఈ ప్రెస్ మీట్లో? సిబిఐ ఆలస్యం చేస్తోంది, ఆ వెనకుంది జగన్ అంటున్నారు, కరెక్టే, పోనీ అది కూడా ఒప్పుకుందాం. కానీ జగన్ చెప్పినంత మాత్రాన బీజేపీ సిబిఐని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తోందంటే జగన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారో బీజేపీని కూడా మీరు క్వశ్చన్ చేయాలిగా. జగన్కి ఓటు వెయ్యొద్దని ఎట్లా చెప్తున్నారో బీజేపీకి కూడా వెయ్యొద్దని చెప్పాలి కదా. బీజేపీ మీద కూడా మీ కోపాన్ని చూపించాలి కదా. అట్లా కాకుండా జగన్కి ప్రత్యామ్నాయం ఉన్నటువంటి గతంలో ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబునే మళ్ళీ గెలిపించాలన్నట్టుగా మీ మాటల ధోరణి ఎందుకు ఉంటుంది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ప్రశ్న. థర్డ్ పాయింట్ కూడా అదే.
మీరు మహా అయితే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, తన చెల్లెలు ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఏపీలో, అట్లాగే కేంద్రంలో, అప్పుడైనా సిబిఐ న్యాయంగా పనిచేసి తన తండ్రి మర్డర్ కేసులో నిజంగా చంపిన వాళ్ళని బయటికి తీసుకొస్తుంది అని మీరు మాట్లాడితే ఒక అందం ఉండేది, ఒక అర్థం ఉండేది. కానీ చంద్రబాబే గెలవాలి, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయొద్దు అన్నట్టుగా ఉన్న ఓన్లీ బిగ్గెస్ట్ ఆల్టర్నేటివ్ చంద్రబాబు అన్నట్టుగా మీ యొక్క మాటల ధోరణి, మీరు ఎగ్జాక్ట్గా అది అనకపోయినా మీ మాటల ధోరణి అట్లా ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇన్నాళ్ళు మీరు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నటువంటి అంశాలని మాత్రమే మీరు తెర మీదకి తీసుకున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఉన్నటువంటి ఇంటెన్షన్స్ కరెక్టే కావచ్చు, మీరు వెళ్తున్న పోరాటము లీగల్ ఆస్పెక్ట్స్ కూడా కరెక్టే కావచ్చు, మిమ్మల్ని 100% సపోర్ట్ చేస్తారు నాలాంటి వాళ్ళు. కానీ కొన్ని అంశాల్లో మాత్రం అందరినీ బ్యాలెన్స్డ్గా మీరు క్వశ్చన్ చేయకపోవటం వల్ల, అందరినీ బ్యాలెన్స్డ్గా తప్పులో చూపించకపోవటం వల్ల మీరు ఒక పార్టీ చేతిలో ఆయుధంగా, వెపన్గా మారిపోయారు. ఎలక్షన్ ముందు వాళ్లే మీతో ప్రెస్ మీట్ పెట్టించారు అని చాలామంది అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి అంశాలని కంపల్సరీ అర్థం చేసుకోవాలి. సాక్షి మీడియా చూడండి, అసలు ఈరోజు కనీసం ఆవిడ ప్రెస్ మీట్ని కూడా కవర్ చేయాలి. ఎంత యాటిట్యూడు, ఎంత ఎరగెన్స్ ఉందంటే సాక్షి మీడియాకి కానీ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, ఆవిడ జగన్కి వ్యతిరేకంగా అయినా మాట్లాడినవ్వండి, పాజిటివ్గానే మాట్లాడినవ్వండి, కనీసం ఆమె తన తండ్రి మర్డర్ గురించి చెప్తుంటే ఆ ఒక్క ముక్క చూపించి జగన్ గురించి ఎత్తగానే లైవ్ కట్ చేసుకోవచ్చుగా పోనీ వాళ్ళు. అది కూడా కాదు అసలు. కనీసం ఆవిడకి సంబంధించి ఒక లైవ్ అనేది ఇవ్వబోవడం అనేది అసలు వింటుంటేనే చూస్తేనే చాలా బాధేసింది నాకు. అంటే వీళ్ళు కనీసం, అంటే ఇది సెపరేట్ టాపిక్, బట్ చెప్తున్నా ఇందులో మళ్ళీ దానికి వేరే వీడియో ఎందుకని, ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు మీడియా సంస్థలు అనేది. ఇప్పుడు ఇదే సునీత చంద్రబాబు నాయుడే హత్య చేశాడని కనుక ఆరోపిస్తే ఇప్పుడు ఏబిఎన్ కూడా అట్లాగే కట్ చేస్తుంది, ఆవిడ లైవే చూపించరు. అంటే మీడియా అనేది కంప్లీట్గా ఒకళ్ళ కాళ్ళ కింద కుక్కల్లాగా ప్రవర్తించేలాగా తయారు చేస్తారా నెమ్మదిగా? ఇంకా మీ జీవితాలని, జర్నలిస్ట్ ప్రపంచాన్ని, మీడియాని నెమ్మదిగా అట్లా తయారు చేసే ఉద్దేశం ఉందా మీకు? ఎంత దారుణమైనటువంటి అంశం సాక్షి టీవీ లైవ్ ఇవ్వకపోవడం వైఎస్ సునీతదంటే చాలా బాధేసింది నాకు. సో ఈ అంశం మీద మీకున్నటువంటి అభిప్రాయం తెలియజేయండి. ఆమె ఒకవైపు ఇంక్లైన్ అయ్యున్నారని కానీ నేను అనట్లేదు, బట్ ఆవిడ మాట్లాడే తీరులో అందరినీ బ్యాలెన్స్డ్గా క్వశ్చన్ చేయకపోతే, వాళ్ళవి కూడా ఎంతో కొంత తప్పులు ఉన్నప్పుడు ఎత్తి చూపించకపోతే ఆవిడ్ని వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి అపవాదు ఆమె ఖచ్చితంగా మోయాల్సి ఉంటుంది.